హలో ఇంటర్నెట్. నిన్నటి వరకు మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నారు. ఈ రోజు నేను మీకు యూట్యూబ్ లో చేయాల్సిన ముఖ్యమైన అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రోజు మనం యూట్యూబ్ సెట్టింగ్స్ ను ల్యాప్టాప్ లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గా చూసేద్దాం. మీరు ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ల్యాప్టాప్ లో ఎలా ఉంటుందో మొబైల్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో బాక్స్ షేప్ లో 9 డాట్స్ కనిపిస్తాయి. ఆ 9 డాట్స్ పై క్లిక్ చేయండి. అందులో యూట్యూబ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ పై క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీలో 1, 2, 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి గ్రీన్ లో ఉంటుంది, మిగతావి కూడా గ్రీన్ అవ్వాలి. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రెండో ఆప్షన్ పక్కన ఉన్న ఎలిజిబుల్ పై క్లిక్ చేయండి. ఇందులో మీరు మీ ఫోన్ నంబర్ ను వెరిఫై చేయాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్, మీ మోనటైజేషన్ కు చాలా ఉపయోగపడుతుంది. తరువాత మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు వచ్చిన సీక్రెట్ కోడ్ ను నమోదు చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మూడో ఆప్షన్ పక్కన ఉన్న ఎలిజిబుల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని ఫీచర్స్ ను ఎనేబుల్ చేయడానికి వీడియో వెరిఫికేషన్ చేయాలి. అందుకోసం యాక్సెస్ ఫీచర్స్ పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే 6 సెకండ్స్ వీడియో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని గెట్ ఈమెయిల్ పై క్లిక్ చేయండి. ఆ ఇమెయిల్ లో ఇచ్చిన సూచనల ప్రకారం 6 సెకండ్ల వీడియోను రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. ఈ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అవడానికి దాదాపు 24 గంటలు సమయం పడుతుంది. తరువాతి భాగంగా అప్లోడ్ డిఫాల్ట్స్ లోకి వెళ్ళండి. అక్కడ బేసిక్ ఇన్ఫోలో మీరు టైటిల్ ఇవ్వాలి, అలాగే డిస్క్రిప్షన్ మరియు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. మీకు తెలియకపోతే చాట్ జీపీటీని అడిగి అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే విజిబిలిటీను అన్లిస్టెడ్ లో పెట్టుకోండి, ఎందుకంటే పొరపాటున మీరు అప్లోడ్ చేసిన వీడియోలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే సులభంగా చేయవచ్చు. పబ్లిక్ లో పెడితే వీడియో నేరుగా లైవ్ లకి వెళ్ళిపోతుంది. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. కింద ఉన్న కేటగిరీలో మీ వీడియో ఏ టైప్ సంబంధించినదో సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. అలాగే కమెంట్ మోడరేషన్ ను బేసిక్ లో ఉంచండి. తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ స్టూడియో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కస్టమైజేషన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సెక్షన్ లో మీ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ను అప్లోడ్ చేయాలి. పక్కన ఉన్న రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానికోసం మీరు క్యాన్వా వంటి ఎడిటింగ్ అప్లికేషన్ సహాయం తీసుకోవచ్చు. అక్కడ చాలా ఈజీగా బ్యానర్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా క్యాన్వా వెబ్సైట్ ను ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బాక్స్ లో యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు కావాల్సిన డిజైన్ ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ ఛానల్ పేరు ఇచ్చి డిజైన్ ను రెడీ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసే సమయంలో మీరు PNG ఫార్మాట్ లోనే డౌన్లోడ్ చేయాలి. అక్కడ డౌన్లోడ్ చేసిన ఫోటోను తీసుకుని యూట్యూబ్ స్టూడియోలో బ్యానర్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ముందుగా అప్లోడ్ చేసిన డిస్క్రిప్షన్ ను మళ్ళీ ఇక్కడ కూడా అప్లోడ్ చేయండి. కిందకు స్క్రోల్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయండి. అలాగే మీ ఛానల్ కు రైట్ సైడ్ బాటమ్ లో లోగో కనిపించడానికి లోగోను అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ నా ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. అన్ని సరిగ్గా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకుని రైట్ సైడ్ లో ఉన్న పబ్లిష్ పై క్లిక్ చేయండి. ఇంతటితో మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఈ రోజు నుంచి మీరు అప్లోడ్ చేయాలనుకున్న ప్రతి వీడియో కోసం రైట్ సైడ్ టాప్ లో ఉన్న అప్లోడ్ ఆరో మార్క్ పై క్లిక్ చేసి వీడియోను అప్లోడ్ చేయండి. వీడియోకు సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్ మరియు హ్యాష్ ట్యాగ్స్ ను నమోదు చేసి అన్ని ఒక్కసారి సరిగా డబుల్ చెక్ చేసుకుని పబ్లిక్ లో పబ్లిష్ చేయండి. అంతే, మీ వీడియో అప్లోడ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.